ఇంటి పనులు ఆఫీస్ సబార్డినేట్ విధుల్లో భాగమేనంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనాత్మకమైంది. న్యాయాధికారులు ఇంటి పనులు అంటే జడ్జీలకు సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ల విధుల్లో భాగం కావంటూ పిటిషనర్ చేస్తున్న వాదనని అంగీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయాధికారులు ఇళ్లలో పనిచేసేందుకు కొంతమంది ఆఫీస్ సబార్డినేట్లు ఉండే విధానం జిల్లా న్యాయ వ్యవస్థలో ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో న్యాయాధికారుల నుంచి వేధింపులు ఎదురైతే ఫిర్యాదులు చేయవచ్చని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించింది. కొందరు న్యాయాధికారులు అనుచిత ప్రవర్తన కారణంగా ఆఫీస్ సబార్డినేట్ల విధులు మార్చలేమని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ జె సుమతిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దిగువ కోర్టులో పనిచేసే 4వ తరగతి ఉద్యోగులకి న్యాయాధికారులు ఇళ్లలో పనులు అప్పగించకుండా ఉండేలా సబార్డినేట్ జ్యుడిషియల్ అధికారులను ఆదేశించాలని ఏపీ జ్యుడిషియల్ ఆఫీస్ సబార్డినేట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి టీవీ లక్ష్మి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 1992 ఫిబ్రవరి 24 హైకోర్టు రిజిస్ట్రార్ జారీ చేసిన సర్క్యులర్ ఏపీ జ్యుడిషియల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019ని అమలు చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యల మీద విచారణ జరిపిన ధర్మాసనం ఓ న్యాయాధికారి తనకు ఇంటి పనులు చెబుతున్నారంటూ ఓ ఆఫీస్ సబార్డినేట్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు గతంలో కొట్టేసిందని గుర్తు చేసింది ధర్మాసనం. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో 1992లో జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్న విధుల్ని తుది జాబితాగా పరిగణించలేమని, అవసరమైనప్పుడు ఆఫీస్ సబార్డినేట్గా ఇతర పనులు అప్పగించవచ్చని స్పష్టం చేసింది. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి సబార్డినేట్ సిస్టమ్ ఉంది. పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది. దాన్ని న్యాయస్థానాలు కొట్టేసినాయి. అది తప్పు, వాళ్ళని హింసించడం అని. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఇట్లాంటిది ఉంది, కాకపోతే సబార్డినేషన్ తప్పు లేదని తీర్పు ఇచ్చింది.